మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి జై భీమ్ భారత పార్టీ తరపు నుండి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ, రాష్ట్రంలో జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారికి మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు విజయనగరం జిల్లా, మన్యం జిల్లా అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి గారు అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము అనేకమైన పార్టీలకు కార్యకర్తలుగా పనిచేసిన తర్వాత మాకు జరిగిన అన్యాయం మాకు ఒక గొడుగులాగా, మాకు ఒక శక్తివంతమైన పార్టీలాగా రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ గారు ఒక వాయిస్ గా, ఒక ఆణిముత్యంగా ఆయన ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో జై భీమ్ భారత పార్టీ నుండి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సమ్మంగి వెంకట చిన్నపల్లాయుడుకు అతని యొక్క గెలుపు కోసం అహర్నిశలు, రాత్రి పగళ్ళు కష్టపడి అనేక రకాలుగా ఆయన కోసం నేను రాత్రి పగలు కష్టపడ్డాను. కానీ మా గ్రామం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. అలాంటి సమయంలో ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచనలు నాకు పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళ గెలుపు కోసము నన్ను ఒక పాములాగా వాడుతాడని నా కలలో కూడా నేను ఊహించుకోలేదు. ఎందరో మహానుభావులు, మహనీయులు రాజకీయాల్లోనికి యువకుల రండి అంటే అలాంటి స్ఫూర్తినిస్తున్న సమయంలో నేను సమ్మంగి వెంకట చిన్నపల్లాయుడు ఒక దేవుడిలాగా భావించి అనేక రకాలుగా అతనికి సేవలు చేస్తూ వస్తే నన్ను, నా కుటుంబాన్ని ఈరోజు చావుల వరకు తీసుకువెళ్ళాడు. ఇతను రాజకీయ అనుభవం దేనికి సంబంధించింది అంటే ఆయన వ్యక్తిగతానికి అతను 2 సార్లు ప్రత్యర్థుల పైన గెలిచాడు అంటే ఈయన ఎంతో మంచోడు, మాకు బొబ్బిలి నియోజకవర్గంలో ఒక పరిపాలకుడు వస్తున్నాడని నేనెంతో ఊహించి నా గ్రామానికి ఒక ఉద్యోగం నుండి గడిముడుదాంకి ఒక తాడు రోడ్డు వేసుకోవచ్చు, మా గ్రామంలో మా రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా పూడిగొంతు గురించి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, నా పార్టీ వస్తుంది, చిన్నపిల్లలు గెలిపించుకుంటాం, నా యొక్క పనులు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ దాహంతోనూ నేను డబ్బు సంపాదించాలను నేను ఈ రాజకీయాలకు రాలేదు. తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అహంకారపూరితమైన మాటలతో అందరినీ కూడా నాశనం చేశారు. అందులో ముఖ్యంగా నాశనం అయిపోయేది ప్రథమంగా బొబ్బిలి నియోజకవర్గంలో తెల్ల మండలంలో ఉద్దవల్లి గ్రామ తెలుగుదేశం లాంటి కంచుకోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా మేము ఓట్లు తెచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్వార్థాల కోసం అతని యొక్క బలిపశులుగా మమ్మల్ని తయారు చేశాడు. అది చేసిన తర్వాత గ్రామాల్లో చిన్నపిల్లలు ఎక్కడ కూడా 2 గ్రూపుల మధ్య, 2 వర్గాల మధ్య గొడవలు పెట్టడానికే తన రాజకీయ జీవితం జరుగుతుందే కానీ ఎప్పుడు కూడా సమస్యల పైన ఎప్పుడు పోరాడలేదు. నేను అనేక రకాలుగా అడిగాను, సార్ మాకు ఈ సమస్య ఉంది అనేక రకాలుగా చెప్తూ ఉంటే ఎప్పుడు కూడాను ఉదయం చెప్తే రాత్రికి మరిచిపోతాడు, రాత్రి చెప్తే మధ్యాహ్నం మరిచిపోతాడు. ఇలాంటి శాసనసభ్యుల్ని ఒకసారి పట్టం కట్టినందుకు మనం అందరం కూడా ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నామో మరొక్కసారి 5 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూసో ఇంకొకరిని చూసో మనం ఈ అవకాశం ఇస్తే అనేక మంది నాలాగే జైలు పాలయ్యి జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి చిన్నపిల్లాడి యొక్క మాటలు నమ్మొద్దు. చిన్నపిల్లాడి చెప్పిన అబద్ధాలు ఎందుకంటే ప్రత్యక్షంగా
నా మండలంలో ఉన్నా కానీ నేను వైఎస్ఆర్ పార్టీలో నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు అతనికి టికెటే వద్దని మీరు అధిష్టానం వద్ద మీరు మొరపెట్టుకున్నా సరే ఎందుకు మనం చేయలేకపోయాం? అప్పుడే మర్చిపోయామా మనము? ఆ రోజు మనమే తిట్టుకున్నాం, మనమే ఇవ్వద్దున్నాం, అనేక ధర్నాలు చేసాం, ఇంతమంది చేసి మళ్ళీ ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి వైఎస్ఆర్ సిపికి మీరు పార్టీకి మీరు పనిచేయాలి అనే ఉద్దేశం ఉండి ఇక్కడికి ఇంకొకసారి బొబ్బుల్లో చిన్నప్పటికి కానీ మన అవకాశం ఇస్తే నేనే ఉదాహరణ. నేను నిజంగా ఈ రోజు బ్రతికి ఉన్నాడంటే కారణం గ్యాస్ శ్రావణ్ కుమార్ గారి వల్ల. నాకు మొన్న కొంతమంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు, అనేక రకాల ప్రలోభాలు పెట్టారు. నేను ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి నీ దుహంకారాన్ని నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు పక్కన పెట్టకపోతే చట్టరీత్యా ఎంతవరకైనా మేము ముందుకు వెళ్తాం. నేను మాట్లాడితే మీడియాలో నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? నువ్వు నీ అధికార దాహాన్ని ఉపయోగించుకొని ఎవరిని నాశనం చేస్తున్నావు? నేను 11 నెలలు నేను రోడ్డుకి ఎందుకు పెట్టానంటే నీ యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే నేను మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వస్తుందా, నీ యొక్క నిజ స్వరూపం నేను ఎప్పుడు బయటపడతానా అని నేను అవకాశం కోసం చూశాను. ఈ రోజు నాకు ఈ నీలి రంగు జడా శ్రవణ్ కుమార్ గారు మాకు హక్కు ఇచ్చారు. ఈ రోజు నా గ్రామం వెళ్ళనివ్వకుండా నా ఓటు హక్కును కూడా రాజ్యాంగబద్ధం ఇచ్చిన స్వేచ్ఛను కూడా నువ్వు వరిస్తూ ఉన్నావే, నువ్వు మనిషివేనా? మా చావులే నీకు కారణమా? మేమందరం కూడా మా చావుల పైన నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ఏ రోజైనా సరే యువతికి ఒక ఉద్యోగాలైనా సరే బొబ్బుల్లో తెచ్చావా? వలస ఆపగలిగావా? ఆ రోడ్లు చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. తెలంగాణ మండలంలో చీకటిపేట గ్రామంలో నా మిత్రుడు ఒక బ్రిడ్జి కట్టాడు రైతుల కోసం, దానికి ఒక బిల్లు చేయగలిగావా? ఎంతసేపు కూడా నీ కొత్త రాజకీయాలు, నీ దుర్మార్గమైన ఆలోచనలు ఇవే మాపై ఉన్నావే, ఇదేమైనా నీకు సభవా? నేను ఒక్కడే అడుగుతున్నా బొబ్బిలి ప్రజలకి, నేను అందరికీ కూడా బొబ్బిలి ప్రజలకు ఒకటే విన్నపిస్తూ ఉన్నా, అన్నా దయచేసి మీరు రాష్ట్రంలో చూడకండి. బొబ్బిలి నియోజకవర్గంలో చిన్నప్పటికే కానీ మీరు అవకాశం ఇస్తే నాలాంటి యువకులు, నాలాంటి కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతాయమ్మా. ఆ నాశనం అయిపోయే కారణం ఏంటంటే గతంలో మీరు చూశారు అనేక గ్రామాలు ఈ మండలంలో కూడా పేరు రాసి కూడా ఎంతో మంది చనిపోయారు. ఆ స్థాయిలో నేను కూడా ఉన్నాను. కానీ నాకు జనాశ్రవణ్ కుమార్ గారు ఇచ్చిన ఈ నీలి రంగు, ఆయన ఇచ్చిన భరోసాతో మేము బ్రతుకున్నాం. దయచేసి ఇప్పటికైనా సరే నీ దుహంకారాన్ని మానుపుకోకపోతే భవిష్యత్తులో నువ్వు ఈ రోజు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా 175 స్థానాలు మొట్టమొదటిగా ఓడిపోయేది సమ్మింగి వెంకట చిన్నప్పలాయుడే. దయచేసి మిత్రులారా, వైసీపీ నాయకులు నేను ఒకటి అడుగుతూ ఉన్నాం, మనందరం కూడా కుటుంబ సభ్యులుగానే పనిచేసాం, మనమందరం బాధపడ్డాం. మీరందరూ ఎందుకు అక్కడ బందీలు అయిపోతున్నారో అది మీకే చెప్తూ ఉన్నాను, మీ విజ్ఞతగా అడుగుతూ ఉన్నాను, మీ సోదరుడిగా అడుగుతూ ఉన్నాను. నేను పోరాడతాను, నేను మీ గుర్తుగా వినిపిస్తాను, మీరు నేను అండగా ఉంటాను. ఈ ఒక్కసారి అవకాశం కోటి గుర్తుపై ఓటేయండి. అతనికి మీకు పని చేయాలని అంత ప్రేమగా ఉంటే, అంతేకాని 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఓటుని మరొక్కసారి ఈ బొబ్బుల ప్రజలు మనం కానీ చిన్నపిల్లడికి అవకాశం ఇస్తే మనందరం కూడా ఆత్మహత్యలే మిగులుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు నెట్లో కొట్టండి తెలంగాణ మండలం ఉద్యమంలో అంటే మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే నాకు ఎవరూ లేరు అన్నారు, మీకు ఎవరో వస్తారని అన్నారు. నేను అధికారులు కూడాను తెలంగాణ ఎస్సీ గారికి మనస్ఫూర్తిగా కనిపిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను 7-8 నెలలు బట్టి నా గ్రామం వెళ్ళనివ్వకుండా నాకు డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా నా స్వేచ్ఛనిస్తే, మీరు రమేష్ గారు మీకు ప్రాధాన్యపడుతూ ఉన్నా నా స్వేచ్ఛను హరించకండి, నా గ్రామాన్ని నేను వెళ్ళనియండి. మీకు కాలు పట్టుకుని వేధిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. మీరేమైనానంటే ఎస్పీ గారు నా పైన తప్పుడు కేసులు పెట్టమని మీరు అనేక రకాలుగా నన్ను భయపెడుతూ ఉన్నారు. నా ఓటు హక్కులు కూడా మీరు వినియోగించుకుంటూ చేస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులంతా కూడా బయట ఉన్నాం. మిమ్మల్ని నేను ఏదైనా ఉంటే మేము కోర్టులోనా నా యొక్క ఏవైతే ఉంటాయో అవి మేము తెలుసుకుంటాం. కానీ ఇలా మమ్మల్ని బందీలుగా మమ్మల్ని భయపెట్టి నేను మాట్లాడితే నీకు శిక్షలు పడతాయి, నువ్వు మాట్లాడితే నీకు కేసులు పెడతాము అని మీరు చెప్తూ ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి అప్పుడు నా మిత్రులందరూ కూడా, నా ఎంపీ గారికి, నా విజయనగరం జిల్లా ఉన్న అభ్యర్థులకి, మన్యం జిల్లా అభ్యర్థికి అందరూ కూడా నా ఆవేదన చెప్పడం జరిగింది. అప్పుడు
మా యొక్క అధ్యక్షులు చెప్తే నువ్వెక్కడ కూడా భయపడకనైనా మీకు మేము ఉన్నామని చెప్పారు. కాబట్టి మీరు విధుల్ని సక్రమంగా నిర్వహించుకొని దయచేసి నాకు ఉన్నతాధికారుల పైన ఎవరిపైనా కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టదు. కేవలం తెల్లం పోలీస్ స్టేషన్ రామగ రమేష్ గారిని ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ సార్, మా యొక్క స్వేచ్ఛని మమ్మల్ని ఎదర్చకండి. మమ్మల్ని ఎందుకు మీరు యొక్క ఆపుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అలానే నా గ్రామస్తుల వాళ్ళందరూ కూడా ఎవరు పనుల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ మీరు నన్ను ఎందుకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు కేసులు పెడతా ఉన్నారు అని నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాని ఒక ప్రశ్నార్థకం. అప్పుడు నా సోదరులు చెప్తే మేమున్నాం, మీ స్వేచ్ఛను ఎవరైనా ఇస్తారని చెప్పడంతో మా యొక్క స్నేహితులంతా కూడా రావడం జరిగింది. మా అభ్యర్థులు దయచేసి నా గ్రామానికి మేము మా నియోజకవర్గానికి మా మండలంలో తిరిగినట్టుగా మాకు స్వేచ్ఛనివ్వాలని, నా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇదే కానీ మీరు ఇంకా ముందరకెళ్తే ఈసీకి ఖచ్చితంగా నేను కంప్లీట్ ఓటు గుర్తుపై ఓటు వేయండి. అలానే దీనిపైన ఈ రోడ్ల పైన పెట్టలేదే, నువ్వు నీళ్ళ పైన ప్రజలకు సౌకరించలేదే, అనేక రకాలుగా వీటిపై నువ్వు దృష్టి పెట్టు. అంతేకాని నీకు వయసు అయిపోయింది, నీకు వయసు అయిపోయి నీకు అహంకార దాహం పెరిగిపోయింది. నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారులే నన్ను ఇక్కడ గెలిపిస్తారని ఒక దుహంకారం నీకు ఉంది. ఇప్పటికైనా సరే నా కుటుంబ సభ్యుల్ని నన్ను నువ్వు వేధిస్తే ఖచ్చితంగా నాకు నీ నుంచి ప్రాణహాని ఉంది. కాబట్టి నన్ను హింస పెడితే మాత్రం నేను చట్టరీత్యా నేను వెళ్తానని నేనే తెలియజేస్తూ ఉన్నాను.